జి దినేష్ పాటిల్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం, అదేవిధంగా చీఫ్ ఆర్గనైజర్ ఆఫ్ ది ఆర్వీఎల్ఎల్బిఎస్ క్రికెట్ టోర్నమెంట్ బస్వా ప్రీమియర్ లీగ్ సెషన్ 2. ఈ ఆర్వీఎల్ఎల్బిఎస్ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మా వీరశైవ లింగాయత లింగ బలిజ కమ్యూనిటీలో ఉన్నటువంటి యువతను ఒక స్థానంలో అంటే ఒక స్థాయికి తీసుకొచ్చేసి వాళ్ళలో క్రీడా నైపుణ్యము మరియు ఆటల పట్ల మక్కువను కనబరచడానికి, అదేవిధంగా వారిని ఒక ఉన్నతమైన స్థానంలో నిలుపడానికి కృషి చేయడానికి ఈ ఆర్వీఎల్ఎల్బిఎస్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఇప్పటి వరకు ఆర్వీఎల్ఎల్బిఎస్ క్రికెట్ టోర్నమెంటులో దాదాపు 34 టీంలు రావడం జరిగింది. దాదాపు ఈ టోర్నమెంట్ 23/4/2025 నుండి 1/5/2025 వరకు జరుగుతుంది. ఇందులో దాదాపు 34 టీంలు పార్టిసిపేట్లు. ప్రతిరోజు 9 మ్యాచ్లు పెట్టడం జరుగుతుంది. ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుంది. వేదిక వచ్చేసి ది పివిలియన్ క్రికెట్ గ్రౌండ్, అప్పా జంక్షన్, నియర్ వికారాబాద్ అంటే ఓఆర్ఆర్ రోడ్డు, ఓఆర్ఆర్ దగ్గర వికారాబాద్కి వెళ్ళే మార్గంలో ఉంటుంది. అదేవిధంగా ఈ టోర్నమెంటులో కూడా దాదాపు అన్ని పార్టీల రాజకీయ నాయకులు, ముఖ్యంగా ప్రతి ఒక్కరి దగ్గర మేము వెళ్ళి కలవడం జరుగుతుంది. అదే బీజేపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతి పార్టీ దగ్గర నుంచి మేము వెళ్ళి కలవడం, వాళ్ళని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మాలో ఉండేటువంటి మన వీరశైవ లింగాయతు లింగ బలిజలు, అదేవిధంగా ఉమామహేశ్వరులు అయినటువంటి జంగమ సమాజానికి చెందినటువంటి వ్యక్తులు మాత్రమే దీనికి అర్హులు. అదేవిధంగా మనము ఎక్కడ పోయినా కూడా గ్రామీణ స్థాయిలో పొలిటికల్ బేస్డ్గా క్రికెట్ టోర్నమెంట్ కానీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి. ప్రప్రథమంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అదేవిధంగా విశ్వంలో ఒక కుల సంఘం వేదికగా ఇట్లాంటి క్రికెట్ చేపట్టడం ఇదే ప్రప్రథమంగా నేను అనుకుంటున్నాను. ఇందుకు అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మీడియా వారు దీన్ని అన్ని వైపులా ప్రచారం చేస్తారని భావిస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. నా పేరు డాక్టర్ వెన్న ఈశ్వరప్ప. నేను రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. ఈరోజు మీడియా సమావేశానికి పిచ్చేసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో రాష్ట్ర వీరశైవ లింగాయత లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం అంతటా యువతలో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో 110 అసెంబ్లీలలో ఉన్నటువంటి సమాజాన్ని ప్రేరేపితం చేస్తారు. భజనల్లో కానీ, భక్తిలో కానీ, సమాజ సేవలో కానీ అన్ని కులాలకు ఆదర్శంగా ఉండి ముందుకు నడిపిస్తారు. కాబట్టి యువతలో ఉన్నటువంటి టాలెంట్ని, నైపుణ్యాన్ని వెలికితీసి వారిని విద్యాపరంగా కానీ, సంస్కారంగ పరంగా కానీ వాళ్ళు బాగుపడేటట్టు, కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమాలు 23వ తారీఖు నుంచి మే 1వ తారీఖు వరకు కంటిన్యూగా జరుగుతాయి. రాష్ట్రం అంతటి నుంచి 34 టీమ్స్ రావడం జరిగింది. ఈ టీమ్స్ అన్నిటిని కూడా ఏ నుంచి ఏ టు హెచ్ వరకు టీమ్స్ డివైడ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ ఉదయం 6:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మ్యాచెస్ హైదరాబాద్లో అప్పా జంక్షన్లో ఉన్నటువంటి గ్రౌండ్లో జరుగుతాయి. కాబట్టి ఈ సంకేతాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏదైతే మనిషి విజయం సాధించడానికి క్రికెట్లో ఆటల్లో పోరాటం చేస్తాడో అట్లా వాళ్ళ కుటుంబాలలో కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాలు బాగుపడి వాళ్ళ తల్లిదండ్రులకు, దేశాభివృద్ధి అంటే ఎవరో కాదు, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులో అని మన గురజాడ అప్పారావు గారు చెప్పినట్టు కుటుంబాలు బాగుపడాలి. కుటుంబాలు బాగుపడాలంటే యువతను ప్రోత్సహించాలి, వాళ్ళ భుజం తట్టాలి, వెన్ను తట్టాలి. నీలో శక్తి, అనంతమైన శక్తి దాగి ఉంది. కాబట్టి నువ్వు విజయం సాధిస్తావని, ఏ రంగం ఎన్నుకున్నా కూడా విజయం సాధిస్తావనే ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఈ ఆటలని మేము ప్రేరేపిస్తున్నాం. ఆ రోజు కూడా అన్ని పార్టీల నుంచి ఎంపీలని, ఎమ్మెల్యేలని, మంత్రులను కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో మీకు ఆ ఇన్విటేషన్ కార్డును కూడా రాష్ట్ర ప్రజలందరికీ, వీరశైవ లింగాయతులకు, జంగమ మహేశ్వరులందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి చీఫ్ ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి దినేష్ పాటిల్ గారు, అట్లాగే ఇంకొక చీఫ్ ఆర్గనైజర్ శెట్టి శివ గారు,
మన కె రాచప్ప గారు, అట్లాగే శివశరణ్ గారు, అనిల్ కుమార్ గారు, ప్రవీణ్ కుమార్ గారు, ఇంకా వేదిక పైన మన రాజశేఖర్ గారు, చాలామంది దీన్ని కృషి చేస్తున్నారు టీమ్గా. ఎక్కడికక్కడ పనులు విభజన చేసుకొని ఇది పెద్ద కార్యక్రమం కాబట్టి ఒక టోర్నమెంట్ని ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఆ కప్పులు చూస్తూ ఉంటే ఆ వరల్డ్ కప్పులాగా ఐపీఎల్ కప్పులాగా కనబడతా ఉన్నాయి. ఈ సంకేతాన్ని యువతలో ప్రేరేపించడానికి మాత్రం ఏర్పాటు చేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించాల్సిందిగా అందరినీ ఈ వేదిక ద్వారా సవినయంగా వేడుకుంటున్నాం.